పీఆర్సీని జూలై 31లోపు సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ పేర్కొందన్నారు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు. ఉద్యోగ సంఘాలతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలు విఫలమైనట్లు ఆయన తెలియజేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, 10,000 మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 1,300 మందినే చేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఆర్ ప్రకటనకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్పై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలిపారు. బకాయిలు సంబంధించి ఏదైతే క్లారిటీ ఇచ్చారో అంటే ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి బకాయిలు, వాటిలో ప్రధానంగా పిఆర్సీ అరియర్స్ ఏదైతే ఉద్యోగులకు ఇప్పుడు సర్వ్ చేసేటువంటి ఉద్యోగులకు 4 సంవత్సరాల్లో ఇస్తామన్నారో, మరి దానికి సంబంధించి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి క్యాష్ చెల్లించే అంశము తక్షణమే ఇవ్వాలని చెప్పినప్పుడు మరలా చర్చించుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఆ అంశము అదేవిధంగా ఏదైతే 1/9/2004కు ముందు చేరినటువంటి ఉద్యోగులకి పాత పింఛను విధానం వర్తింపజేయడం, 4 అంశాలు. 1 ఐఆర్ అంశము, 2 అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించినటువంటి అంశము, 3 1/9/2004కు చెందినటువంటి పాత పింఛను విధానంలోకి తీసుకురావడం, 4 ఏదైతే పిఆర్సీ అరియర్స్ పెన్షనర్లకి 4 సంవత్సరాలతో సంబంధం లేకుండా ముందుకు చెల్లి